చేస్తా నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ధ్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఎప్పుడు కూల్ మీరు కూల్ వాటర్ తాగే నాకు ఒక్క నీటి చుక్క కోసం నా నాలుక తప్పించిపోతుందా, నా నాలుక తప్పించిపోతుంది.
శిక్ష ఏంటో తెలుసా? యాసిడ్ తాగుతూ భయంకరమైన నా అగ్నిగుండంలో డ్యాన్స్ చేస్తున్నాను మంట కట్టుకోలేకపోతున్నాను నేను మీ చర్చికి వస్తాను, నన్ను తీసుకెళ్ళలేదు. నువ్వేం క్రిస్టియన్విరా? దేవుళ్ళ ఉండి కూడా నాతో పాటు సినిమాలకు, సింగార్లకు, పార్కులకు, మ్యాచింగ్లకు ఇద్దరం కలిసి పిచ్చిగా తిరిగాం కదరా. ఇప్పటికైనా నువ్వు మారరా. నీకున్న భయంకరమైన అలవాట్ల నుంచి మానురా. మన ఫ్రెండ్స్ కి, మన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పురా, యేసే రక్షకుడని, ఆయన పేరులో విడుదల ఉన్నదని, అన్ని సమస్యలకు చాలిన దేవుడని, అప్పు నుండి విడిపిస్తాడని, తాగుడు మాన్పిస్తాడని, పాపపు ఊపిలో నుండి విడిపిస్తాడని చెప్పురా. యేసే దేవుడని, ప్రేమిస్తాడని, నిత్య జీవం ఇస్తాడని నువ్వు నాకు ఒక్కసారి చెప్పి ఉంటే నేను ఈ భయంకరమైన నరకానికి వచ్చేవాడిని కాదురా. నేను మీ దగ్గరికి వచ్చి యేసే దేవుడని అరిచి చెప్పాలని ఉందిరా. కానీ నాకు అవకాశం లేదు. ఒక్కసారి ఈ భయంకరమైన నరకానికి వచ్చామో అంతే సంగతులు. కోట్ల సంవత్సరాలు నరకంలో కాలిపోవాలిరా. నరకం పర్వతం ఉంది. ఇది నిజం, నమ్మండి. మీరు మారు మనసు పొంది యేసు నామంలో రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు మీ రక్షణని చివరి శ్వాస వరకు కాపాడుకోండి. ఒకడు డబ్బుకు పడతాడు, ఒకడు ఆస్తికి పడతాడు, ఒకడు అంతస్తుకి పడతాడు, ఒకడు అమ్మాయిల స్త్రీ వ్యామోహానికి పడతాడు, ఒకడు మస్తికి పడతాడు, ఒకడు బంగారానికి పడతాడు, ఒకడు వెండికి పడతాడు, ఒకడు తిండికి పడతాడు. మనిషి అన్నవాడు ఖచ్చితంగా పడిపోతాడు. మీరు కుటుంబంతో కలిసి టీవీ చూస్తారు, కుటుంబంతో కలిసి భోజనం చేస్తారు, కానీ కుటుంబం కలిసి ప్రార్థన చేసుకోరు. మీరు ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్తారు, ఫ్రెండ్స్ తో కలిసి తినడానికి తాగేకి వెళ్తారు, కానీ ఫ్రెండ్స్ తో కలిసి చర్చికి రారు. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. శరీరంలో
చదువుకొని బాగా డాక్టర్ పెద్ద డాక్టర్ అయ్యి అందరి ఊర్లో వాళ్ళకి ఉచితంగా సేవ చేస్తాను నాన్న. బాయ్నా. బాయ్ బాగు అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా ఎలా జరుగుతోందిలా చిలిపి కొలిలా పసిడి వెన్నెలా తెలుసునా నీకైనా ఈ వింతలేమిటా చిత్రమే ఆద్యంతమే లోకము ప్రశ్నలే ఏ వైపు చూసినా అందదే ఈ పంచభూతాల ఈ లోకం మాయరా గతించే ఛాయరా ఈ లోకం మాయరా గతించే ఛాయరా పరలోకమే శాశ్వతమురా ప్రభునామమే శరణమురా పరలోకమే శాశ్వతమురా ప్రభునామమే శరణమురా స్థిరమైన రాజ్యము కొరకే అన్వేషణ చేయరా ఈ లోకం మాయరా గతించే ఛాయరా అందమైన రంగులతో రకరకాల రంగులతో నిన్ను ఆకర్షించురా అందమైన రంగులతో రకరకాల రంగులతో నిన్ను ఆకర్షించురా గురి చూసి ఎరవేసి గురి చూసి ఎరవేసి పాపంలో పడద్రోసి దైవానికి దూరం చేసేనురా దైవానికి దూరం చేసేనురా ఈ లోకం మాయరా గతించే ఛాయరా ఇది తెలియని తొలి రాగం మది కోరిన మధురాగం అసలేంతో తెలియని ఆలోచనలతో సహవాసం పసి వయసున తొలి కావ్యం ప్రతి పలుకొక ప్రియ రాగం ప్రతి దానిని ప్రేమని భ్రమపడిపోయే భ్రమరాగం కంటె కనుల వెనకన ఉన్నది కళకళలాడే కలవరు పరిచే కలల ప్రపంచ చేరి అనువనువునని తనువును తడివే తిక మగకాలం ఇది తెలియని తొలి రాగం మది కోరిన మధురాగం అసలేంటో తెలియని ఆశ ఓ ఆశ నీ పైన ఆశపడ్డాను. నా కళ్ళు నిన్నే వెతుకుతున్నాయి, నా చేతులు నీతో కలపాలంటున్నాయి, నా పాదాలు నీతో నడవాలంటున్నాయి, నా హృదయం పదే పదే నిన్నే కలవనిస్తుంది.
మూర్తి. ఆశ చేయమంటావు? ఏట్లోంచి ముసలు పట్టుకొచ్చేనా? కొండ మీద కూతి తీసుకొచ్చేనా? నువ్వు లేకుండా నేను అస్సలు బతకలేను. మాయరా ఇది మాయరా సోదరి ఇది మాయరా మాయరా ఇది మాయరా సోదరి ఇది మాయరా చూస్తున్నది తలస్తున్నది వింటున్నది ఊహిస్తున్నది చూస్తున్నది తలస్తున్నది వింటున్నది ఊహిస్తున్నది ఈ లోకమే మాయరా మాయరా ఇది మాయరా సోదరి ఇది మాయరా మాయరా ఇది మాయరా సోదరి నవంటి మృదువైన మాట నీ చెవిని విడిచిపెట్టబోకుమా కలహమున్నదని తెలుసుకోసుమా ఊరంత అల్లరి పలవకుమా చమురు కంటే నునుపైన మాటలో విషం పూసిన ఖడ్గమున్నదని లాలననే మత్తులో దింపి అమ్మకానికై నిలబెడతారని తెలుసుకో చెడమ్మా మాయరా ఇది మాయరా సోదరి ఇది మాయరా మాయరా ఇది మాయరా నాన్న నాన్న మీరు నా కోసం వెతకండి. నాకు సరిపోయినవన్నీ నాకు సరైనవన్నీ నేను వెతుక్కున్నాను. నేనే ఇప్పుడు మైనర్ కాదు. నా కోసం మీరు వెతకండి. ముసలిటికి చలించకుమా నిన్ను మృంగివేయున నీరుగుమా లోకం చూపే పలు రంగులకు పువ్వంటి ఉనికి కోల్పోకుమా నీ బ్రతుకలేనని అబద్ధాల వలలోన చిక్కకుమా అనంగా ప్రాణం పెట్టిన యేసుదే నిజమైన ప్రేమని గ్రహించుము తెలుసుకో చెడమ్మా మాయరా ఇది మాయరా సోదరి ఇది మాయరా మాయరా ఇది మాయరా సోదరి మూర్తి మూర్తి ఎంత పని జరిగింది మూర్తి. నీ కూతురు ఎవరితోనో పోయిందంట కదా, కూతురు ఎవరితోనో లేచిపోయిందంట కదా అని ఊరు వాడు అంటుంటే మూర్తి నీ గుండె తట్టుకునేదా?
నీ గుండె సహించేదా? నాతో ఎప్పుడు అటు ఉంటాడు. నీ తల్లి చదివిస్తే చక్కగా బహుమానం ఇచ్చావమ్మా. నీ తండ్రికి చక్కటి బహుమానం ఇచ్చావు తల్లి. అమ్మా నీలాంటి వాళ్ళు ఉండొచ్చు తల్లి. నీకే నువ్వు ఆ డాక్టర్ చదువుతుంది కాటికి పంపించావు కదమ్మా. న్యాయమాత ఈ యొక్క గుండెల్లో కులపాలను పంపించావు కదా తల్లి. అమ్మా నా స్నేహితుడు నాతో ఏమన్నాడో తెలుసా అమ్మా? నా కూతురు సంతోషంగా ఉంటే చాలు, నా కూతురు సంతోషంగా ఉంటే నాకు ఎక్కువేంటి అని రేయనగా పగలనగా కష్టపడి నా కూతురు డాక్టర్ అవ్వాలి, ఇక్కడ ఎంతో ఈ ప్రజలకు సేవ చేయాలని చెప్పి అనుకున్నాడమ్మా. ఎప్పటికప్పుడు నాతో చెప్తుంటాడమ్మా. అయినా సరే నీ తండ్రి నీ కోసం నాతో ఎప్పటికప్పుడు నా కూతురు సంతోషం ఉంటే చాలు, నా సంతోషం నా కూతురు బాగోగులు ఉంటే చాలు చెప్పి చెప్పేవాడు అమ్మా నా స్నేహితుడు ఎప్పటికప్పుడు. అలాంటిది నీ తల్లి లేకపోయినా నిన్ను ప్రేమించి ఇంత చక్కగా పైరుకలను చేస్తే చివరికి నువ్వు చేసిన కనికరం ఇదా? ఇది నీకు న్యాయమా? ఇది నీకు ధర్మమా? ఏమిటమ్మా నువ్వు చేసిన పని? న్యాయమా తల్లి? ఇది నీకు ధర్మమా తల్లి? పట్టుకోలే 24 నిమిషాలు పట్టుకుని పట్టుకో చైన్ వస్తుంది. నిన్ను చదివిస్తే పట్టణం పంపిస్తే వెపన్ ఫోన్. దీనికి చిన్నలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరు దీనికి బానిసలు. ఇది చాలా మందికి ఎముకలో ఒక ఎముక, చాలా మందికి రెండో భార్య, రెండో భర్త. ఇది లేకుండా బతకలేరు. సినిమాలు చూపిస్తాను, డబుల్ మీనింగ్ డైలాగ్స్, బాడీ ఎక్స్పోజింగ్, క్రిమినల్ కంటెంట్, సెక్సువల్ కంటెంట్ అన్ని చూపించి మీ ఒక దారి తప్పిస్తా. First blood. चले रिपोर्ट के टेस्ट
Triple kill. చూడండి రా సినిమా చూస్తే నీకు నాలెడ్జ్ వస్తుంది. నైతిక విలువలు, ఎథిక్స్, మోరల్ వాల్యూస్ ని నేర్చుకుంటావురా. బిగ్ బాస్ చూడరా, బిగ్ బాస్ సంసారం ఎట్లా చేయాలో నేర్చుకుంటావు. నువ్వు సినిమా చూడాలంటే థియేటర్ కి వెళ్ళే అవసరం లేదు. టీవీలో చూడు, ఫోన్ లో చూడు, ట్యాబ్ లో చూడు, ల్యాప్టాప్ లో చూడు. నువ్వు రొచ్చి తాగాలంటే బాటిల్లో తాగు, గ్లాసులో వేసుకున్నావు, ప్లేట్లో తాగు. అది రొచ్చి ఒకటే. సినిమా కూడా అంతే రొచ్చది. చిత్రమై గర్భం కమ్ముకున్న చీకటి మనోనేత్రమే శూన్యమై తనువునే చెరిపి చేస్తుంది మరినమే. చెప్పినా వినడు ఎవడండి బాబు వీడు, వినడు. గుప్పున వదిలేస్తాడు తప్పంటే అసలు ఒప్పుకోడు, గుప్పున వదిలేస్తాడు తప్పంటే అసలు ఒప్పుకోడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. తాగొద్దురా అంటే నీకు ఎవరు చెప్పారు అంటాడు. తీర్చొద్దురా అంటే ఎక్కడ రాసిందో చూపమంటాడు. ఎవరు చెప్పారు అంటాడు. తీర్చొద్దురా అంటే ఎక్కడ రాసిందో చూపమంటాడు. దాన్ని చేసి నోడే రాసిన హెచ్చరిక మరిచేడు, దాన్ని చేసి నోడే రాసిన హెచ్చరిక మరిచేడు. గుండె చుట్లు పడ్డగాని దాన్ని మాత్రం విలువడు, గుండె చుట్లు పడ్డగాని దాన్ని మాత్రం విలువడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. అందంటూ మొదలు పెడతాడు, మళ్ళా దానికే బానిసవుతాడు. డబ్బులన్నీ తగల పెడతాడు, కోరి డబ్బులెన్నో తెచ్చుకుంటాడు. సరదాంటూ మొదలు పెడతాడు, మళ్ళా దానికే బానిసవుతాడు. డబ్బులన్నీ తగల పెడతాడు, కోరి డబ్బులెన్నో తెచ్చుకుంటాడు. ఆరోగ్యమే క్షీణిస్తున్న కళ్ళు మాత్రం తెరువడు, ఆరోగ్యమే క్షీణిస్తున్న కళ్ళు మాత్రం తెరువడు. శక్తి ఎంత కోల్పోతున్నా ఎంత మాత్రం విరువడు, శక్తి ఎంత కోల్పోతున్నా ఎంత మాత్రం విరువడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు.
లోకమని మర్చిపోతాడు. పరిశుద్ధంగా ఉంచుమనే క్రీస్తు ఆజ్ఞనే లెక్క చేయడు. పాడు వ్యసనములతోనే నరకమునకు పోతాడు. పాడు వ్యసనములతోనే నరకమునకు పోతాడు. యేసుక్రీస్తుని నమ్మినచో పరిశుద్ధుడు తానవుతాడు. యేసుక్రీస్తుని నమ్మినచో పరిశుద్ధుడు. ఎంత తాగితే అంత మంచిది. ఇక్కడ ఉన్న పెద్దలు మీకు డబ్బులు ఇచ్చి తీసుకురమ్మంటారా లేదా? విమాల్ కైని 90 మీ ముందు తాగుతారు కదా, ఎందుకని అది మీకు మంచిది కాబట్టి తాగుతున్నారు. వదిలేస్తాడు తప్పంటే సులుపుకోడు. ఎవడండి బాబు వీడు, అబ్బాయి ఎంత చెప్పినా వినడు. ఎవడండి బాబు వీడు. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా కన్నీ నీవేలే. యేసయ్యా 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 యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. ఒంటరి బ్రతుకున జంటగా నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతి నీవే. ఒంటరి బ్రతుకున జంటగా నిలిచే తోడు నీ. ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. అన్ని విషయాల్లో నాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇస్తున్నాడు మంచి ఉద్యోగం ఇచ్చి, మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి అందమైన మంచి భార్యనిచ్చి ఉంటే ఎవరైనా మంచిగా ఉంటారు. నాకు ఒక అవకాశం ఈ ఓపెన్ యో అనిపిస్తా, దేవుడు లేడనే చెప్పిస్తా. ఓ మై గాడ్, గివ్ మీ రెస్పాన్స్ సో స్పీడ్. అతని ప్రాణము తప్ప అన్ని విషయములు నీ వశమును. యోబు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటావా? ఆయన పుట్టక ఎంత ఘోరము, పశువుల పాకలో. ఆయన మరణము సిలువలో ఎంత నీచము. నా యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. అన్ని విషయాల్లో నాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాడు. యోబు, యేసు ప్రభు సిలువలో 3 మేకోలే పీకోలేదు. కానీ నీ జీవితంలో ఉన్న శ్రమ, నొప్పి, బాధ, వేదన, శోధన ఎలా తీసాడని నమ్ముతున్నావు? దేవుడు లేడురా, దేవుడు లేడు తెలుసా?
చచ్చిపోరా, చచ్చిపో. నీ జీవితం వేస్ట్, ఇంకా నీ బతికి వేస్ట్. ఇంకా పట్టుకుందరా పో. కన్నీళ్ళే కాయమని శ్రమలతో సహవాసమని ఇంకెంత కాలమే బ్రతుకని నీతితో ఉన్నావా? పోతుందా కన్నీళ్ళన్నీ కవిలలో దాచి శ్రమలలో నీ తోడై ఉండి ఊహకు మించిన కార్యములను నా యేసు చేయు. విశ్వసించు పట్టుకోలేతుంటా. నిరీక్షణ కలిగి నీ జీవితమే మనకు తిరుగునని. పట్టుకోగా లే, పట్టుకో, నాకు సంబంధం లేదు. పట్టుకో మళ్ళీ ఖర్చు చేస్తుంది.